భగవద్గీత ఒక పురాతన భారతీయ గ్రంథం, ధర్మం అనే భావనపై లోతైన అవగాహనను అందిస్తుంది. దీని అర్థం మన నిజమైన ఉద్దేశ్యంతో లేదా జీవితంలో పిలుపునిస్తూ దానిని కనుగొనడం మరియు జీవించడం. భగవద్గీతలోని ఒక ప్రత్యేకంగా ఒక విభాగాన్ని చూస్తున్నట్లు అయితే 2వ మరియు 3వ అధ్యాయాలు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కాలాతీతమైన జ్ఞానాన్ని అందించాడు. అతని ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అతని మార్గంలో మార్గనిర్దేశం చేస్తాడు. 2వ అధ్యాయం 47వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఫలితాలతో సంబంధం లేకుండా తన పనులను నిర్వర్తించమని సలహా ఇచ్చాడు. దీనర్థం ఏమిటంటే మనం చేసే పనిలో కృషి చేయడం ముఖ్యం అయినప్పటికీ విజయం లేదా ఓటమి గురించి అధిక ఆలోచనతో మనల్ని మనం వినియోగించుకోకూడదు. బదులుగా మన సామర్థ్యాలలో అత్యుత్తమంగా సరైనది చేయడంపై దృష్టి పెట్టాలి. 3వ అధ్యాయంలోకి వెళుతున్నప్పుడు అర్జునుడు వ్యతిరేకమైన ఆలోచనలతో అయోమయంలో పడ్డాడు. అతను అన్ని చర్యలను త్యజించాలా లేదా తన విధులను నెరవేర్చాలా? ఈ రోజు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సందిగ్ధత ఇది. మనం మన అభిరుచులను అనుసరించాలా లేదా మన నుండి ఆశించిన దానికి కట్టుబడి ఉండాలా? 3వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో అర్జునుడు ఈ విషయంపై స్పష్టత కోరాడు. ప్రతిస్పందనగా శ్రీకృష్ణ భగవానుడు 8వ శ్లోకంలో కర్మయోగం అనే భావనను పరిచయం చేశాడు. కర్మయోగం అనేది నిస్వార్థ చర్య యొక్క మార్గం. ఇక్కడ మనం స్వార్థపూరిత కోరికలు లేదా ఫలితాలతో అనుబంధం లేకుండా మన విధులను నిర్వహిస్తాము. ఈ పద్యం పెరుగుదల మరియు పురోగతికి చర్య అవసరమని నొక్కి చెబుతుంది. అయితే సరైన ఉద్దేశ్యంతో ఈ చర్యలను చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కాబట్టి దానిని అధైర్యపాటు చేయడానికి మన ధర్మాన్ని పాటించడంతో జీవితంలో మన విధులు మరియు బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు వాటిని అంకితభావంతో మరియు చిత్తశుద్ధితో నిర్వహించడం అని ఈ విషయాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ విజయం మరియు ఓటమి గురించి అతిగా ఆలోచనను విడనాడాల్సిన అవసరాన్ని కూడా ఇది నొక్కి చెబుతుంది. బదులుగా ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలి మరియు మన గొప్ప కృషిని అందించాలి. నేటి ఆధునిక ప్రపంచంలో మనం తరచుగా ఎంపికలు మరియు అంచనాలతో దూసుకుపోతున్నాము. భగవద్గీత యొక్క జ్ఞానం ఉద్దేశ్యం మరియు నెరవేర్పును కనుగొనడానికి కాలాతీత మార్గదర్శిగా పనిచేస్తుంది. మన చర్యలను మన ధర్మంతో కలపడం చేయడం ద్వారా మరియు ఫలితాల నుండి డిటాచ్మెంట్ పాటించడం ద్వారా మనం జీవితంలోని సంక్లిష్టతలను స్పష్టత మరియు అంతర్గత శాంతితో మార్గదర్శకంగా చేయవచ్చు.